తిరుమలలో మనం జుట్టు ఎందుకు ఇస్తామో తెలుసా? మొట్టమొదట వెంకటేశ్వర స్వామి వారి చీమల పుట్టలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు ఆవు రూపం దాల్చి రోజు చీమల పుట్ట దగ్గరకు వచ్చి పాలు ఇచ్చేవాడు. అది గమనించిన ఆవుల కాపరి ఆ ఆవు మీదకి తన గొడ్డని విసిరితాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు అడ్డంగా నిలబడతాడు. దానితో ఆ గొడ్డలి వెంకటేశ్వర స్వామి తలకి తగిలి రక్తం కారి దెబ్బ తగులుతుంది. కొన్నాళ్ళకి దెబ్బ అయితే తగ్గిపోతుంది, కానీ అక్కడ వెంట్రుకలు రావు. ఒకసారి వెంకటేశ్వరుడు కొండ మీద పడుకుంటుండగా ఆకాశ మార్గంలో వెళ్తున్న నీలాదేవిని గంధర్వ కన్య వెంకటేశ్వరుని చూచి కిందకు వస్తుంది. తలకు తగిలిన దెబ్బను చూసి ఎంతో బాధతో తన తల నుంచి కొన్ని వెంట్రుకలు తీసి వెంకటేశ్వరుడికి ఇస్తుంది. అప్పుడు వెంకటేశ్వరుడు ఇలా చెప్తాడు: నా అందం కోసం నీ అందం పాడు చేసుకున్నావు కదా. కలియుగంలో కొండ మీదకి వచ్చిన నా భక్తులు తమ జుట్టుని ఇచ్చే సాంప్రదాయం మొదలవుతుంది. ఆ జుట్టు యొక్క అంతా వేరే భూలోకంలో ఉన్న నీకు దక్కుతుంది అని చెప్తాడు. ఇంతకీ మనం తిరుమలలో ఇచ్చే జుట్టుని ఏం చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.